వెలుగొండ అటవీ ప్రాంతంలో అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన జీవి పంగోలియన్ అలుగు కూడా ఒకటి. అటవీ శాఖ సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడడం నేరంగా పరిగణిస్తారు. రాపూర్ మండలం తెగచర్ల గ్రామ సమీపంలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అలుగు అనే వన్యప్రాణిని విక్రయిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన 6 వ్యక్తులను, ఒక మోటార్ బైకును ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలను వెంకటగిరి కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెడతామని రాపూర్ ఫారెస్ట్ రేంజర్ మాల్యాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు కాజా రసూల్, మురళి, చంద్రశేఖర్, చక్రపాణి, షఫీ, రంజిత్ కుమార్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. 29/1/2026 సాయంత్రం 6 గంటలకు మాకు సమాచారం మాకు అలాగే డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమాచారం మేరకు రాపూరు పెంచులకోన రోడ్డు నియర్ రాపూర్ నందు రాపూర్ దగ్గరగా వాళ్ళు మాకు సమాచారం వచ్చింది. ఒక పంగోలియన్ కూడా అలుగు తెలుగులో దాన్ని అమ్ముతున్నారని సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మేము వాళ్ళని డిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సంయుక్తంగా వాళ్ళు చేసేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా 6 మంది ఉన్నారు. 6 మంది వివిధ ప్రదేశాలకు వివిధ ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారు. 2 చెగటర్ల గ్రామానికి చెందిన వాళ్ళు, ఒకరు గట్కిలి, ఒకరు నెల్లూరు దగ్గరకి సంబంధించిన వాళ్ళు, ఈ 2 వచ్చి కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు. 6 మందిని చేసేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంగోలియన్ అలుగును కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పల్సర్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిల్ని రాత్రి పంచాముదార సంవత్సరంలో పంచామం నిర్వహించి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి వాళ్ళ ఎట్లా సమాచారంలో బంధువులు అందించడం జరిగింది. ఇవాళ వాళ్ళందరినీ 6 మంది ముద్దాయిల్ని వెంకటగిరి కోర్టుకి ఆధారపరచుకున్నారు. విదేశాలకి ఎగుమతి చేస్తారని సమాచారం ఉంది. దాని యొక్క మాంసం చైనీస్ ఎక్కువ తింటున్నారు. మాంసం తింటారు. అట్లా చిన్న పోలీసు స్కేల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వాల్యుబుల్ సుమారు ఎంత లక్షల్లో ఉంటుంది. అందుకని దాని యొక్క అందులో అంతరించిపోతుంది జాతి. అది దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది, ప్రజలందరి మీద కూడా ఉంది. అదే ప్రాంతంలో నియర్ బై ఏరియాలో రాపూర్ పెద్దల మధ్య అటు ప్రాంతంలో ట్రేస్ చేస్తున్నట్టు మాకు ముందు నుంచి సమాచారం ఉంది. వీళ్ళ మీద నిఘా డిఆర్ఐ ముందు నుంచి నిఘా ఉంచారు. ఒకరిని ట్రేస్ చేయడం వచ్చి తర్వాత మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు శాంతికి జూకా శాంతి. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.